బ్రేకింగ్ లో చూస్తున్నాం. ప్రధాని మోడీ విశాఖ చేరుకున్నారు. అలాగే ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోడీతో కలిసి మరి కాసేపట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో చేయనున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖకు ప్రధాని మోడీ చేరుకున్నారు. ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. ఇక ప్రధాని మోడీ రాకతో విశాఖ వీధులన్నీ కూడా హడావుడి సంతరించుకున్నాయి. ప్రస్తుతానికి అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోడీ రోడ్ షో చేయనున్నారు. ఇక ఎయిర్పోర్ట్లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం ప్రధాని మోడీతో కలిసి రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇక వెంకటాద్రి వంటిల్లు నుంచి మొదలు పెడితే సిరిపురం దత్తా ఐలాండ్ వరకు కూడా ఈ రోడ్ షో జరుగుతుంది. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో జరగబోయేటువంటి బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. ఇక విశాఖ ఎయిర్పోర్ట్కు సీఎం చంద్రబాబు కూడా చేరుకున్నారు. ఇక ఆ తర్వాత అంతకుముందే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశాఖ చేరుకున్నారు. ఇక పవన్కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇటు టీడీపీ అధినేత, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వారికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ వరకు కూడా రోడ్డు మార్గంలో పవన్ బయలుదేరి వెళ్లారు. ఇక మోడీ సభకు భారీగా అశేషంగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. దీంతో పోలీస్ యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. భారీ భద్రత ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక తొలిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కు తరలి వచ్చిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. ఆ విధంగానే ఘన స్వాగతం పలికిన అనంతరం ప్రధాని మోడీ విశాఖలో ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ను కలిశారు. అక్కడ మొత్తం ఆ కాన్వాయ్ అంతా కూడా మనం ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్. 2 లక్షల కోట్లకు పైగా విలువైనటువంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దత్తా ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకు కూడా ప్రధాని రోడ్ షో చేయనున్నారు. ఇక ఈ రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోడీ. బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖకు ప్రధాని మోడీ చేరుకున్నారు. ప్రధానికి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతానికి రోడ్ షో చేయడానికి ఆ వాహనం పైకి ఎక్కారు. మొత్తం ముగ్గురు నేతలు అత్యంత భద్రత కట్టుదిట్టం మధ్య ప్రస్తుతానికి ఆ రోడ్ షో కొనసాగనుంది. ప్రజలందరికీ అభివాదం చేస్తూ వారందరికీ తనదైన స్టైల్లో చేతులూపుతూ కూడా ప్రధాని మొత్తం అందరినీ పలకరిస్తూ ఉన్నారు. రోడ్ షో ప్రారంభమైంది, మనం లైవ్లో చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మా కరస్పాండెంట్ అనురాధ అందిస్తారు. అనురాధ, మీరు పంపిన విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి రోడ్ షో అయితే స్టార్ట్ అయినట్టుంది. ఏమిటి సిచ్యువేషన్, ఎలా ఉంది అక్కడ? ప్రస్తుతం రోడ్ షో అయితే ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో స్టార్ట్ అయింది. ముగ్గురు ప్రధాన నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడే రోడ్ షోలో పాల్గొని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ, ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ, అందరినీ కూడా పలకరిస్తూ చిరునవ్వులతో ఆ సభా ప్రాంగణానికి వాళ్ళు రోడ్ షో ద్వారా వెహికల్స్ నెక్కి ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం డిప్యూటీ సీఎం అండ్ సీఎం ఇద్దరు కూడా ప్రధానిని సాదర స్వాగతం పలుకుతూ ఏదైతే ప్రధాన వెహికల్ ఉంటుందో వెహికల్ మీదకి తీసుకొని వెళ్ళడం మనం విజువల్స్ లో చూస్తున్నామో, ఆ వెహికల్ ఎక్కిన తర్వాత వీళ్ళంతా కూడా రోడ్ షో మార్గం ద్వారా ప్రధాన సభా వేదిక దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ముగ్గురు నేతలు కూడా సాగుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన, సుపరిపాలన అన్నట్టుగా ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు చేస్తూ మోడీ సార్ వెల్కమ్ అంటూ కూడా ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు చేశారు. సాగర్ తీరం అంతా కూడా దద్దరిల్లే మాదిరిగా మొత్తం ఇక్కడున్న ప్రజానికమంతా కూడా పిఎం సార్ అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో ఇక్కడ విశాఖపట్నం అంతా కూడా ఒక పండుగ వాతావరణం అయితే మాత్రం నెలకొనుంది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆ వెహికల్లో ప్రధాన నేతలంతా కూడా రోడ్ షోలో పాల్గొంటూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాము. అలాగే సభకి చేరిన తర్వాత వీళ్ళంతా కూడా ప్రధాన వేదిక దగ్గరికి చేరుకుంటారు. ప్రధాన వేదిక మీదకి ఆసీనులైన తర్వాత అక్కడ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే వర్చువల్ విధానంలో మరి 2 లక్షల కోట్ల రూపాయల ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా శంకుస్థాపనలు, అభివృద్ధికి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు వర్చువల్ విధానంలో ప్రదానం చేస్తారు. అనంతరం ప్రజల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. దాదాపుగా 25 నిమిషాల పాటు ఈ ప్రసంగాలన్నీ కూడా కొనసాగుతాయి. తదుపరి వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతారు. హర్షధ్వానాల మధ్యన, ప్రజలు నినాదాల మధ్యన మొత్తం ఒక పండుగ వాతావరణంలో రోడ్ షో అయితే సాగుతుంది. మరి కొన్ని నిమిషాల్లోనే ప్రధాన వేదిక దగ్గరికి వీళ్ళంతా కూడా చేరుకుంటారు. ప్రధాన వేదిక దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూటమి నేతలంతా కూడా ప్రజలతో కలిపి సాధారణ ఆహ్వానం పలుకుతారు. ముగ్గురు నేతలకి కూడా, ముగ్గురు ప్రధాన నేతలు కూడా ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ వాళ్ళంతా ఎంతో ఉత్సాహపూరితంగా ఈ రోడ్ షోలో పాల్గొని సభా ప్రాంగణానికి అయితే మాత్రం చేరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. బ్రేకింగ్లో చూస్తున్నాం. ప్రధాని మోడీ పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా ఇతర కీలక పరిశ్రమలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పారిశ్రామిక రంగానికి ఊపిరిలూదేలా ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే పలు ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ ప్రధాని అంకురార్పణ చేయనున్నారు. కొత్తగా రైల్వే లైన్లు, డంబ్లింగ్, అలాగే విద్యుదీకరణ పనులతో పాటు జాతీయ రహదారులను కూడా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక వాడలో భాగంగా గ్రీన్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని. బ్రేకింగ్లో ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. అటు బీజేపీకి చెందిన కీలక నేతలు, అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కీలక నేతలు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతా తరలి రాగా ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు.
ఘన స్వాగతం పలికిన అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ కాన్వాయ్తో ప్రస్తుతానికి అక్కడికి చేరుకున్నటువంటి ప్రధాని మోడీ వారి అందరితో కలిపి ఆల్రెడీ ఆ రోడ్ షో స్టార్ట్ చేశారు. రోడ్ షోలో మొత్తం కీలక నేతలు ముగ్గురు కూడా, అంటే అటు ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఆ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలందరినీ కూడా మొత్తం అటెన్షన్లోకి తీసుకుంటూ వాళ్ళు రోడ్ షో స్టార్ట్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ ఆన్ హెచ్ఎంటీవీ స్క్రీన్. ఇక ఈ పర్యటనలో భాగంగా అందున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లుగా సమాచారం. మరోవైపు అందరిలోనూ ఒకటే ఆసక్తి నెలకొంది. విశాఖ ఉక్కుకి సంబంధించి ఏం జరగబోతోంది, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏమైనా నిర్ణయాత్మకమైనటువంటి విషయాలు ఏమైనా చెప్తారా, అలాగే ఒక డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా అన్నట్టు విశాఖ ప్రజలు, అలాగే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగంగా ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్నటువంటి విశాఖ రైల్వే జోన్ నుంచి మొదలు పెడితే ఇతర కీలక పరిశ్రమలను కూడా ప్రధాని మోడీ వాటికి సంబంధించి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయనున్నారు. ఇక పారిశ్రామిక రంగానికి ఊపిర్లూదేలా ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్నే టోటల్గా అంటే సమూలంగా మార్చివేసే విధంగా పలు ప్రాజెక్టులన్నీ కూడా ఈ జాబితాలో ఉన్నాయని చెబుతూ ఉన్నారు.